సృష్టికి మూలం బ్రహ్మ. ఆయన తన స్వచ్ఛమైన బుద్ధిని లోక కళ్యాణం కోసం ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి భూమిపై వదిలి వెళ్ళాడు. ఆ వరమును తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని ఆ బ్రాహ్మణుడు ప్రపంచాన్ని జయించాలనే కోరికతో బయలుదేరాడు. ఆ క్రమంలో అతను అమాయక ప్రజలను హింసించడం మరియు దోపిడీ చేయడం ప్రారంభించాడు. వినాశనానికి ఒడిగట్టి ప్రపంచాన్ని జయించాలన్న గర్వంతో అతను మారువేషంలో తనకు వరం ఇచ్చిన బ్రహ్మను చంపడానికి ప్రయత్నించాడు. అతని కుటిల బుద్ధిని తెలుసుకున్న బ్రహ్మ అతన్ని శపించగా ఆ శాపవశాత్తు జన్మించిందే ఈ బ్రహ్మ రాక్షసి. ఆ శాపగ్రస్తుడైన బ్రాహ్మణుడు అప్పటి నుంచి లోక సంచారం చేయనారంభించాడు. భారతదేశంలోని అత్యంత పురాతన సామ్రాజ్యాలలో పేరుగాంచిన రాజవంశమంటే చోళులదే. కావేరీ నది మధ్యలో ఉన్న సారవంతమైన లోయలో కళ మరియు వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందిన రాజవిజేంద్ర రాజభవనం ఉంది. అపారమైన సంపద, అద్భుతమైన రాచరికం. ఈ సంపద మరియు ఆనందానికి కారణం అతని ఏకైక కుమార్తె రాణి తంగమాదేవి. ఒకరోజు రాణి ఆలయానికి వెళుతూ ఉండగా అకస్మాత్తుగా భీకరమైన ధ్వని వినబడింది. ఆ వికృతమైన శబ్దానికి ఆకాశం దద్దరిల్లింది. అంతా చీకటి. దారి కనపడక రాణి భయాందోళనకు గురై పరుగులు పెట్టింది. అనుకోకుండా రాణి కింద పడిపోయింది. తలకు పెద్ద దెబ్బ తగలడం వలన మూర్ఛపోయింది. విషయం తెలిసిన సైనికులు రాణిని రాజభవనానికి తీసుకెళ్లి ఆమెను గదిలో పడుకోబెట్టి ఆమెకు పరిచర్యలు చేశారు. రాజు విషయం తెలుసుకుని గదివైపు పరుగులు పెట్టాడు. చీకటి గది, నిశ్శబ్దం. ఇంతలో ఏదో ద్రవం తాగుతున్న శబ్దం వినిపించింది. రాజు ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలికి ప్రవేశించగా అతను తన కుమార్తెను చూసి విస్తుపోయాడు. రాణి తంగమ బ్రతికున్న పావురం రక్తం పీలుస్తూ బ్రహ్మరాక్షసి రూపం దాల్చింది. భయభ్రాంతులకు గురైన రాజు ఆ దుష్టశక్తి నుంచి విముక్తి కొరకు రాజ్యంలోని ప్రముఖ సాధువులు, మంత్రగాళ్లు, తాంత్రికులు రావాలని ఆదేశించారు. రాజు మాటలు విన్న తాంత్రికులు, మాంత్రికులు, సాధువులు బ్రహ్మరాక్షసిని బంధించడంలో విఫలమయ్యారు. కొందరు చనిపోయారు. రాజు దుఃఖితుడై వెంటనే రాజసభ ఏర్పాటుకు కబురు పెట్టాడు. రాజసభలో ఒక బ్రాహ్మణుడు లేచి నిలబడి ఏదో ప్రకాశకర్త పేరును సూచించాడు. రాజా విజయేంద్రుడు అతనిని రాజసభకు రమ్మని ఆహ్వానం పంపాడు. రాజు మాటలు విని ఆ ప్రకాశకర్త తమ దగ్గర కాంచీపురంలో అభ్యసించడానికి వచ్చిన రామానుజుణ్ణి వెంటబెట్టుకుని రాజా విజయేంద్ర ఆస్థానానికి వచ్చాడు. రాజు తన కూతురి దగ్గరకు వాళ్ళను తీసుకెళ్లాడు. కూతుర్ని చూపించాడు. రాణిని ఆవరించి ఉన్న బ్రహ్మరాక్షసి రక్తసిక్తమైన ముఖంతో పగలబడి నవ్వడం మొదలెట్టాడు. ప్రకాశకర్త అంగీకారంతో వాళ్ళ శిష్యుడైన శ్రీ రామానుజాచార్యులు ప్రచండమైన మంత్రాలు పఠిస్తూ బ్రహ్మరాక్షసి వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్లారు. రామానుజే అంత దగ్గరకు వెళ్లారు. బ్రహ్మరాక్షసికి అంత అగ్నితాకిడి పెరిగింది. ఆ మంట తట్టుకోలేక బ్రహ్మరాక్షసి ఆయన ముందు మోకరిల్లింది. రామానుజ బ్రహ్మరాక్షసి తల మీద కాలు పెట్టి తక్షణం రాణి దేహం విడిచి వెళ్లాలని ఆజ్ఞాపించారు. రాణి దేహం విడిచిన ఆ బ్రహ్మరాక్షసిని ఒక పెట్టెలో బంధించి మంత్రం ద్వారా దిగ్బంధించి ఆ పెట్టెను తన సహచరుడు నాగచంద్రకు అప్పజెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ రోజు నుంచి ఆ పెట్టెను పారంపర్యంగా నాగచంద్ర సంతతి వారు కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ నాగచంద్ర వారి 7వ సంతతైన విష్ణుకుంభ సంతతి వారు తమ నిర్లక్ష్యం ద్వారా ఆ పెట్టెను పోగొట్టుకున్నారు. కనపడకుండా పోయిన ఆ పెట్టెను విష్ణుకుంభ సంతతి వారు వెతుక్కుంటూ వెళ్లారు.
ఏంటి భాస్కర్, ఫైర్ ఉన్నోడు మంచి పొజిషన్ ఇస్తే ఏసీ రూమ్ లో కూర్చొని పీసీలతో కలిసి లూడో గేమ్లు ఆడుకుంటున్నావా? లక్ష్మీ హీరేమట్ చనిపోయిన విషయం మీడియాలో అన్ని వార్తలు వస్తున్నాయి. మా మీద ఎంత ప్రెషర్ ఉందని మీకు అర్థం అవుతుందా? చూడు, ఆవిడ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. నువ్వు ఈ కేసు త్వరగా క్రాక్ చేయకపోతే నీ జాబ్ పోతుంది. సార్, ఆల్రెడీ ఒక టీం ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. త్వరలోనే ఆ హంతకుణ్ణి ఖచ్చితంగా పట్టుకుంటాం. నీ భరోసా బుల్షిట్ మాటలు నాకొద్దు. నాకు నా పని జరగాలి. నీ వల్ల కాదంటే చెప్పు, ఇంకో మంచి ఆఫీసర్ని నియమిస్తాను. సార్, ఇంకొక రోజు టైం ఇవ్వండి. వి విల్ ఫినిష్ ఇట్. సరే, త్వరగా చేయి. చేసేది లేదు, చచ్చేది లేదు. చెత్తనా కొడుకులు. సార్, ఏంటి సార్ బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు? అయ్యో, నా ఎక్స్పీరియన్స్కి ప్రమోషన్ ఇచ్చి అదేదో వాడి బాబు ఆస్తి రాసిచ్చినట్టు మాట్లాడతాడేంటి? నాకే ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది. మనం గవర్నమెంట్కు పని చేస్తున్నావా లేక ఈ గాడిద? సార్, సారీ 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 వాళ్ళ ప్రెజర్ అంతా తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టి దొబ్బుతూ ఉంటారు. యూజ్లెస్ ఫెలోస్. సార్, ఆల్రెడీ ఆ కేసులో ఒక లీడ్ దొరికింది కదా. అలాంటప్పుడు మనలో ఒక బెస్ట్ ఆఫీసర్ని ఎందుకు అపాయింట్ చేయకూడదు? అదంత సులభమేం కాదు. వాళ్ళంతా తాండా జనం. తాండా తాండా మొత్తం తిరగబడతారు. ఎవరు ఎటువైపు నుంచి ఎప్పుడు అటాక్ చేస్తారో ఎవ్వరికీ తెలీదు. ఇప్పటి వరకు మన డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చింది మన పోలీస్ రికార్డ్స్లోనే లేదు. అది ఏ ఊరు సార్? ఇక్కడే ఆంధ్రాలో ఒంగోలు పక్కన తాండా. మొత్తం ఊరే క్రిమినల్స్కు జన్మనిచ్చింది. దే ఆర్ మోస్ట్ డేంజరస్ కిల్లర్స్ అండ్ రాబరర్స్. సార్, అలాంటప్పుడు మనం పోలీస్ టీంతో అక్కడికి వెళితే పని జరగదు సార్. సీఎం గారేమో మీడియా ముందు హత్య జరిగిన 24 గంటల్లో హంతకుణ్ణి ఎలాగైనా పట్టుకుంటామని చెప్పేశారు. ఈ కేసుకు ఎవరు సరైనడా అని ఆలోచించే లోపు ఈ కేసును క్రాక్ చేసే ఒక మంచి కిలాడి ఆఫీసర్. సార్ 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 గుర్తుకొచ్చింది. ఈ పనిని మన సత్య చేయగలడు సార్. అవును సార్, అతనితోనే ఈ పని అవుతుంది. వాడికి ముందు వెనక ఎవరు లేరు సార్. వాడికి ఏమైనా అడిగేవాళ్ళు కూడా లేరు. వాట్ డు యు మీన్? ఐ మీన్ టు సే, అంటే ఇప్పుడు ఆ క్రిమినల్స్ ఉన్నారు కదా సార్, అలాంటి క్రిమినల్స్కి ఇతనే కరెక్ట్ సార్. అది కాదు, వాడు డ్యూటీ వదిలేసి 3 సంవత్సరాలైంది. మళ్ళీ రమ్మంటే వస్తాడా? సార్, మీరు చెప్పేదంతా కూడా కరెక్టే. డిపార్ట్మెంట్ మీద అతనికి బాగా కోపంగా ఉంది. కానీ డిపార్ట్మెంట్ మీద ఎంత కోపం ఉందో మీ మీద అంతే గౌరవం ఉంది. మీరు ఒక్క మాట చెప్తే చాలు, ఖచ్చితంగా చేస్తాడు. మీరు ఒక్కసారి కాల్ చేయండి సార్, ప్లీజ్ సార్. అవును సార్. హలో 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 సత్య. సత్య, నువ్వు ఒక పని చేయాలి. కాదని మాత్రం అనకూడదు. సత్య, ఇది పోలీస్ పనే, కానీ ఈ కేసు మాత్రం నా పర్సనల్. అంత ప్రెషర్ ఉంది నా మీద. చూడు, నా లైఫ్లో, నా సర్వీస్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు. హలో సత్య, చూడు, కాదని మాత్రం చెప్పొద్దు. నా మర్యాద గురించి. ఒక్క నిమిషం చూడు, డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో పంపిస్తాను. బట్ రిమెంబర్ వన్ థింగ్, దే ఆర్ మోస్ట్ డేంజరస్ పీపుల్. ఐ నో యు ఆర్ డెవిల్.
తెలుసా? దీపేసన్నా నాకేంటి తాటి గింజలు కోయడం వచ్చా? ఎందుకురా? ఈ అప్పని ఊరికాడికి పంపితే నేల మీద నిలబడి తాటి గింజలు తెంపుతాడు. అంత పొడుగున్నాడు. సార్ నమస్కారం సార్. సార్ మీరు మొత్తం సర్దేసుకుని పోతున్నారు. మీ పాత టీ బ్యాలెన్స్ కు ఈ వస్తువులన్నీ పెట్టేసుకోమంటారా సార్? ఎందుకు? నన్నే పెట్టేసుకోరా. ఒరే చుంచెలుక, చిన్న సందు దొరికితే చాలరా దూరిపోతావు. చాయ్ ఇవ్వడానికి వచ్చి టిఫిన్ చేసిపోయే రకం రా నువ్వు. సామాన్లు కావాలారా నీకు? సార్ మీ దయ సార్. కొత్త స్టేషన్ పక్కన నా దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద సార్తో మాట్లాడండి సార్. ఏయ్ పోరా, ముందు సార్ టీరా పోయి. ఉండడానికి అడుగుతున్నాను ఏంటి? దుకాణం కోసమే కదా సార్. పోలీస్ స్టేషన్లో పడుకోకండి సార్. పాత బిల్డింగు కూలిపోతుంది. ఫోన్ వస్తుంది సార్. నీ అమ్మ వస్తున్నాగా. నీ అమ్మ నేను చెప్పేదినా? నీ అమ్మ వస్తున్నా ఉండు. సార్ ఎవరు సార్ ఈ దేవత? నా పిల్లం. బయటపడి సార్ ముందు రింగ్ టోన్ అయినా మార్చండి, లేకపోతే మీరు మాట్లాడే విధానమైనా మార్చుకోండి. రెండు సింకే అవడం లేదు సార్. రే పోరా. పిల్లలే బతకరు మరి మంది స్నోళ్ళు బట్ట కడతారా. నమస్కారం సార్. తీసుకోండి సార్. రే కిట్టు, ఇటు రారా. సార్ వస్తున్నాను సార్. నేను మీకోసం ఎతకతాన్నా. ఇదిగో తీసుకోండి సార్. ఏరా కిట్టు, సార్ అమ్మాయిని చూస్తున్నా ఉంటా కదా, ఎప్పుడు పెళ్ళి? నాకా సార్, మా నాన్నకి ఇంట్లో వంట చేయడానికి ఆడ దిక్కులేదని ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వు ఒక అమ్మాయిని చూసుకుంటే నువ్వు మీ నాన్న ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుంటారు కదా, ఖర్చులైనా కాస్త తగ్గే. అయ్యా నాకెందుకు సార్, ముందు కడుపు నింపుకోవడానికి చూడాలి. కడుపు నిండాక ఏం కావాలో ఆలోచించుకోవచ్చు, అంతే కదా సార్. నీకేం తక్కువరా, వడ్డీకి డబ్బులు తిప్పుతున్నా. నేనే నిన్ను 50,000 అప్పు అడుగుదాం అనుకున్నాను. అదంతా పని సార్. కొత్త స్టేషన్ పక్కన నా టీ స్టాల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించండి సార్. ఆ పనికి నేను మీకు 50,000 కమిషన్ ఇస్తాను సార్. స్టేషన్ ముందే టీవీ వ్యాపారం చేస్తూ డిపార్ట్మెంట్గా అప్పించే స్థాయికి ఇదిగో. మీ అందరూ ఆశీస్సులు సార్. కమిషన్లో ఎక్కువ తక్కువైనా పర్లేదు సార్. చూడండి సార్. కమిషన్ అనకరా, వినడానికి చాలా చిరాగ్గా ఉంది. నువ్వు వెళ్ళు తర్వాత. సరే సార్. సత్య రిజల్ట్ ఏంటో నాకు తెలుసు, కానీ నీ నోటితో వినాలనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది?
కావలసిన వాళ్ళందరినీ లాకప్లో వేసి కీ అంజనకి చెల్తున్నారు. మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు. ఏంటి సత్య, పాతవన్నీ మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావా? చూడు, నువ్వు డిపార్ట్మెంట్లో సంపాదించిన దానికంటే ఎక్కువే కోల్పోయావని నాకు తెలుసు. అలాగని డిపార్ట్మెంట్ నీడలో నువ్వు జీవించలేవని చెప్పడం తప్పు. జస్ట్ వి షుడ్ మూవ్ ఆన్, యు నో. సంపాదించిన దానికంటే ఎక్కువే పోగొట్టుకున్నా. ఈ నీడకు దూరంగా ఉంటూ నాకున్న దాన్ని కాపాడుకుంటున్నా. సంపాదించిందైనా పోగొట్టుకున్నదైనా నా వరకే ఉంటుంది. సత్య, నేను నీతో మాట్లాడాలి. ఒక అరగంటలో అక్కడికి వస్తాను. నేను మీతో మాట్లాడేదేం లేదు. నేను నీతో మాట్లాడాలని చెప్తున్నానుగా. ఓవర్ అండ్ అవుట్. సార్, సార్ ఏంటి? సార్ ఆ వేస్ట్ డబ్బాని తీసుకెళ్లి బేస్మెంట్లో పెట్టమన్నారు సార్. సరే బా. దీని మా జీవితం అన్ని పనులు చేయాలి. ఇది ఇప్పుడు అవసరమా? మనకెందుకులే, కర్మ. ఏమన్నా చేసుకొని సావని. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ సార్, నా పేరు ఆనంద్, న్యూ అపాయింట్మెంట్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను సార్. నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడానికి మీరు ఇన్స్పిరేషన్ సార్. నేను మీలాగే సమర్థవంతమైన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అనిపించుకోవాలని, భవిష్యత్ యంగ్స్టర్స్ అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. జోష్ మీద ఉన్నావు. మంచిది. థ్యాంక్ యూ సార్. నీ సామర్థ్యం, నీ నిజాయితీ అన్నీ పేదలకు ఉపయోగపడాలి. ధనవంతులు ఏదో ఒకటి చేసి బయటపడతారు. డబ్బు లేని వాళ్ళకే మనం చేయూతనివ్వాలి, మనల్ని నమ్మేలా చేసుకోవాలి. ఎస్ సార్. సార్, తినడానికి ఏదైనా కావాలంటే చెప్పండి సార్, తీసుకొస్తాను. తినడానికి ఏమొద్దు, తాగడానికి 2 బీర్లు తీసుకురా. సార్? ఏంటయ్యా అలా చూస్తున్నా? వెళ్ళి తీసుకురా. ఓకే సార్. రే పదరా, నడు. మన శాంతి లేకుండా పోయింది. వీడెవడు? అదే తెలియడం లేదు సార్. పొద్దున్నుంచి మన స్టేషన్ చుట్టూనే తిరుగుతున్నాడంట. ఆ టీ కొట్టోడు చెప్పాడు. నాకు అనుమానం వచ్చింది సార్, అందుకే వీడిని తీసుకొచ్చాను. ఎవర్రా నువ్వు? ఏ ఊరు? రేయ్, నిన్నే అడుగుతోంది. నీ పేరేంటి? ఎవడో మెట్లల్లో ఉన్నాడు. వాడి బ్యాగ్ చెక్ చేయి. చెక్ చేశాను సార్, ఏవో వేర్లు విభూది ఉన్నాయి సార్. నిజంగా వాడు మెట్లాడరా? వీధిలో ఎవడో స్వామీజీ బట్టలు దొరికితే వేసుకొని ఊరంతా తిరుగుతున్నాడు. అలాంటి వాడిని పట్టుకొని నువ్వు స్టేషన్ తీసుకొచ్చావు. రేయ్, వదిలిపెట్టరా అని. అది కాదు సార్, ఇంత హైట్ ఉండి ఇంకెన్నాళ్ళు కానిస్టేబుల్గా ఉండాలి సార్. ఒకే ఒక్కసారి సార్ దగ్గరికి తీసుకెళ్తాను సార్. ఇక్కడ మనకి ఉన్నవి చూడడానికే టైం లేదు. వీడిని తీసుకొని సార్ దగ్గరికి వెళ్తాను సార్. రేయ్, స్టేషన్ షిఫ్ట్ అవుతుందిరా, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి వీని లోపలికి తీసుకెళ్తానంటున్నావు. నీకన్నా బుర్ర ఉందా? ఏ మనిషిరా నువ్వు? ఏ లోపలి బా. ఏ, నువ్వు బయట పోయా, షిఫ్టింగ్ మిమ్మల్ని చూద్దాం రా. రే, ఇంకోసారి ఈ స్టేషన్ చుట్టుపక్కల ఎక్కడా కనబడకూడదు, వెళ్ళు.
ఇంటికి ప్రసాదం పంపించేశాం. వచ్చింది, బాగుంది. అక్కడ కాదు, నాకు ఇక్కడ చాలా వేడిగా ఉంది. వచ్చుకో, ఈరోజు రాత్రి 11కి జోరు గాలేస్తుంది. రేయ్, నీ వెర్రి మర్రి కబుర్లు నేను నమ్మను. నిజంగానా? 100% గాలి తప్పకుండా వేస్తుంది. ఆ, హలో, చెప్పు భాష. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ గుర్తొచ్చిందా? అవును, ఇంకెందుకు పంపించాను కుర్రాళ్ళని? చెడ్డీ విప్పి నిలబడ్డానుక. వడ్డీకి డబ్బులు తీసుకునేటప్పుడు కాళ్ళ వెళ్ళపడ్డావు కదా. వడ్డీ తీసుకురమ్మని కుర్రాళ్ళని పంపిస్తే డబ్బులే లేవని కథలు చెప్తావా? అవును, నేను పోలీసు వాడిని. అయితే ఏంటి? వడ్డీకి డబ్బులు తీసుకునేటప్పుడు తెలీదా నీకు నేను పోలీసు వాడినని? ఇప్పుడు కథలు వేదాంతాలు వినిపిస్తున్నా. అరగంటలో నా డబ్బు రాకపోతే అప్పుడు చెప్తాను ఈ రేయ్ పార్థ. సంగతి. సార్, ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావా? తీసుకుంటున్న జీతానికైనా కనీసం న్యాయం చేయవయ్యా. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావా? ఎవరది? పరిమళనా? లేదు సార్, ఆ బడ్డీ కొట్టు భాష కొంచెం డబ్బులే వస్తుంది. అందుకే కుర్రాలను పంపించి బెదిరించానంతే. అది సరే, సార్. ఆ ప్రసాదు కుర్రాళ్ళంతా ఆ శాంతి డాబాలో గొడవ పడ్డారట. ఆ. 3 పీసీలు తీసుకుని త్వరగా వెళ్ళు. సరే సార్. ఇదిగో పార్త, సార్. ఒక్క నిమిషం రా. చెప్పండి సార్. ఆ పరిమళ నెంబరు నాకు వాట్సాప్లో పంపు. సార్, నువ్వు పంపు, చెప్తాను. ఓకే సార్. హలో రామ్జీ, నేను సేట్ చందులాల్ మాట్లాడుతున్నాను. హలో సేటు, ఆ నెక్లెస్ నాకు ఎప్పుడు పంపుతున్నావయ్యా? ఎల్లుండి ఉదయం ఇస్తాను సార్. రేయ్, రేపు నా 2వ భార్య పుట్టినరోజయ్యా. రేపు గనక నువ్వు ఆ నెక్లెస్ ఇవ్వకపోతే ఆమె నన్ను కేక్ కట్ చేసినట్టు కట్ చేసేస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు ఎలాగైనా ఆ నెక్లెస్ నాకు తెచ్చివ్వు. ఠీకే సార్, నేను రేపే స్టేషన్కి తీసుకొచ్చాను. ఏయ్, స్టేషన్ మాత్రం రావద్దయ్యా. మన ప్రతి పనిలో ఏలు పెట్టేవాడు మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఆయన ముందు నువ్వు నాకు తెచ్చిచ్చావంటే నేను లంచాలు తీసుకుంటున్నాను అనుకుంటాడు. అతను మీలాంటాడే కదా సార్, ఏమంటారు? వాడికి నీతి అనే జబ్బుందిలే. వాడు గోవాలో బషీర్ గ్యాంగ్ ఏం చేశాడో తెలుసా? మనం అనుకుంటున్నట్టు ఉండడు.
అమ్మా ఇంకా బయలుదేరలేదా? అమ్మా నేను బయలుదేరుతున్నా. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చేస్తున్నామ్మా, వచ్చేస్తున్నా. త్వరగా రా. సార్ ఏంటి నిద్ర వస్తోందా? సార్ పెళ్లి చూపులకి వెళ్ళి హడావుడిలో ఉన్నాను, నిద్ర ఎలా పడుతుంది సార్? అది కాదయ్యా, స్టేషన్లో రీసెంట్గా ఏ లేడీ పీసీ కూడా జాయిన్ అవ్వలేదు కదా. అమ్మాయి ఎవరు? సార్ నిన్నే చెప్పాను కదా సార్, పెళ్లి చూపులకి ఈ ఊరికెళ్ళే పని ఉందని. హా, ప్రస్తుతం స్టేషన్లో ఎక్కువ మంది సిబ్బంది లేరు అని తెలిసి కూడా నువ్వు ఊరు వెళ్ళాలనుకుంటున్నావు. ఎలా మనసు వస్తుందిరా నీకు? సార్ స్టేషన్ ఎలాగో షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నవన్నీ దుమ్ము పట్టిన ఫైల్స్, ఇంకా సెల్లో ఉన్న 3 ఖైదీలు, వాళ్ళని చూసుకోవడానికి సత్య సార్ ఉన్నారు. ఈ ఫైల్స్ని చూడడానికి ఎలాగో మీరున్నారు. నాకేం పని ఉంది సార్? సార్ ప్లీజ్ సార్, వెళ్తాను. అంతా మీరే డిసైడ్ చేసుకున్నాక నేనెందుకురా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆగరా. బాయ్ సార్. యూజ్లెస్ ఫెలో. చెప్పు. ఏంటి యాక్సిడెంటా? ఎక్కడ? ఎప్పుడు? ఏ ఆసుపత్రి? సరే 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 వస్తున్నా. సార్ మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట. నా భార్య ఇప్పుడే ఫోన్ చేస్తుంది. అవునా? మరి ఎందుకు ఇంకెక్కడ ఉన్నా? వెళ్ళు, కండిషన్ సీరియసా? ఏమో చెప్పలేదు సార్, చూస్తే కానీ సరే తెలియదు సరే సార్. వెళ్ళు. మీరు ఇక్కడ ఒక్కరే. వెళ్ళమంటున్నా కదా. సరే సార్. అంజనా సార్ ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి, సరేనా? అలాగే సార్. థ్యాంక్ యూ సార్. 24/7 న్యూస్ అందించే డెడ్లీ ఎక్లిప్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను రష్మి పొన్నప్పని. ఇది ప్రపంచం మొత్తం భయపడుతున్న వార్త. నిజంగా హెవీ పవర్ అంటే ఇదేనా? ఈ డార్క్ అవర్స్ అంటే ఏమిటి? ఈ డార్క్ అవర్స్ కి మరియు చంద్రగ్రహణానికి ఏదైనా సంబంధం ఉందా? నేను మీకు వివరంగా చెబుతాను, చివరి వరకు చూడండి. సరే, అకార్డింగ్ టు సోర్సెస్ ఈ గ్రహణం ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అకార్డింగ్ టు సోర్సెస్ 30 సంవత్సరాలకు ఒకసారి సంభవించే ఈ గ్రహణం రాత్రి 9:30 నుండి 10:30 వరకు ఉంటుంది. దీనిని సరిగ్గా ఒక 1 అవర్ ని చీకటి గంటలు అంటారు. ఈ సమయంలో ప్రతికూల శక్తి సానుకూల శక్తిపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రుద్ర శక్తులు తన శక్తిని కోల్పోతాయి మరియు క్షుద్ర శక్తులు తన శక్తిని పెంచుకుంటాయి. అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి మరియు కొనసాగుతున్నాయి. ఇవి పురాణాలలో ఉన్నాయని కూడా కొందరు అంటున్నారు. దీనిని బ్రిటిష్ టేక్ ఓవర్ అంటారు. మరి ఈ సమయంలో ఎవరు బయటకు వచ్చినా నిజానికి రేడియేషన్ వారి శరీరాలను తాకుతుంది. వారు ప్రతికూల శక్తికి సులభంగా ఆకర్షితులవుతారు. ఎటువంటి మూఢనమ్మకాలు ఉండకూడదు. దానికి శాస్త్రీయ కారణం ఉందన్నది నిజం. ఇది కాకపోయినా వాదనలను పక్కన పెట్టండి. చీకటి గంటలు ముగిసే వరకు దయచేసి ఇంటి నుండి బయటకు రాకండి.
రేయ్ ఎవరు అనుకో భయపడ్డారా సార్? డిన్నర్ తీసుకుని వచ్చాను, లోపల ఎవరు లేరు కదా, అందుకే నా టీ బ్యాలెన్స్ సెటిల్ చేయకుండా స్టేషన్ ఖాళీ చేసిపోయారు అని వెతుక్కుంటూ వచ్చాను సార్. మీరు కొత్త ఆఫీసరే సార్? నీకెందుకు రావన్నీ? డిన్నరే కదా, మూసుకొని అక్కడ పెట్టేసిల్లు. స్టేషన్లో అందరు పొట్టలు పెంచిన పోలీసుల మధ్య ఓ ఫిట్ ఆఫీసరు. హలో, ఆ, ఇంటి ల్యాండ్లైన్కి ఏమైంది? 100 సార్లు కాల్ చేశాను, కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. చిన్నుతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. వినపడుతుందా? నేను ఇంట్లో లేను, బయట ఉన్నాను. ఏంటి, బయట ఉన్నావా? అవును, ఈరోజు అసలు ఏ రోజు అనేది నీకు గుర్తుందా? అట్లీస్ట్ ఈ రోజైనా తనతో ఉండాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఊరికే నాన్న అని పిలిపించుకుంటే సరిపోదు, కూతుర్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియాలి. వద్దు వద్దు అన్న నా నుండి దూరం చేశావు. కూతుర్నైనా బాధ్యతగా చూసుకుంటావేమో అంటే అది లేదు. కోర్టు నుండి డివోర్స్ అని. నా కూతుర్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. చాలు చాలు, ఇంక నీతో విసిగిపోయాను. చూడు, ఈరోజు చిన్ను బర్త్డే. ఫస్ట్ ఇంటికి వెళ్ళి విష్ చేయి. హలో అమ్మా, బయలుదేరాను, ఆందివే వస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. రాత్రి 9:30కు గ్రహణం మొదలవుతుందని టీవీలో చూపిస్తున్నారు. నువ్వు 10:30 వరకు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇలాంటి సమయంలో బయటికెళ్తే ఎంతటి బలవంతులైనా ఇబ్బందులకు గురవుతారంట. ఇంకా నువ్వు పుట్టిన కాలం, తిథి, రాశి, నక్షత్రం ఇవన్నీ గ్రహణానికి అనుకూలంగా ఉన్నాయంట. 30 సంవత్సరాల క్రితం అమ్మా, ఇప్పుడేంటి, ఇంకో గంట నేను ఇక్కడే ఉండాలి, అంతేనా? అవును నాన్న. సార్. జాగ్రత్త. రేయ్ కొడకల్లారా, స్టేషన్ పక్కనే దొంగతనం చేస్తున్నారా? బయటకు వచ్చానంటే కాళ్ళు చేతులు విరగొడతాను, పండే.
హ్యాపీ బర్త్డే నాన్న. ఐ లవ్ యూ నాన్న. నీ పర్మిషన్ లేకుండా వీడియోస్ పంపుతున్నందుకు ఐఎమ్ సో సారీ నాన్న. మీరు నాతో ఎందుకు మాట్లాడటం లేదో నాకంతా తెలుసు. నేనేం చిన్నపిల్లని కాదు. ఐఎమ్ రియల్లీ సారీ నాన్న. ఐ లవ్ యూ సో మచ్. చిన్ను హ్యాపీ నాన్న నువ్వేం చెప్పాలనుకున్నా ప్లీజ్ ఇంటికి వచ్చి చెప్పు. స్టేషన్లో ఎవరు లేరు చిన్ను, నేను ఒక్కనే ఉన్నాను. తెలుసు నాన్న, స్టేషన్లో ఎవరూ లేరు. నీకు అర్జెంటుగా పని పడింది, అందుకే అక్కడ ఉన్నారు. సరే, నువ్వు త్వరగా ఇంటికి రా నాన్న. నీకోసం వెయిట్ చేస్తున్నాను. నిజంగానే స్టేషన్లో ఎవరు లేరమ్మా, నేను ఒక్కనే ఉన్నాను. నాన్న మీరు కళ్ళు మూసుకోండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నాన్న నేను 3 వరకు కౌంట్ చేస్తాను, అప్పటి వరకు మీరు కళ్ళు తెరవకూడదు. సరే. 3, 2. నీ కౌంట్ అని ఇంకా అయిపోలేదా? అయిపోయింది నాన్న. నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు. అబద్ధమా? కాదే. స్టేషన్లో ఎవరూ లేరన్నావు, మరి నీ చుట్టూ ఎవరో తిరుగుతున్నారు. అది అబద్ధం కాదా? ఎవరు లేరమ్మా, నిజంగా నేను ఒక్కనే ఉన్నాను. లేదు నాన్న, నేను చూశాను. ఎవరు వచ్చినట్టున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే నాన్న, నువ్వు ఇంటికి త్వరగా వచ్చే. బాయ్. బాయ్. అంజన్నా, హలో అంజన్నా, నిన్నే. సార్ ఫస్ట్ ఇక్కడ మనం ఈ మిషన్ని మార్చాలి సార్. ఎందుకు, ఏమైంది? సార్ మన స్టేషన్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఈ మిషన్ ఎప్పుడు ఆన్ అవుతుందో అని కూడా తెలియదు సార్. చూడండి, ఎన్నిసార్లు రిపేర్ చేసినా బాగవడం లేదు. చూడండి సార్, చూడండి, దానంతటా అదే టైప్ చేసుకుంటుంది సార్. దీన్ని పీకి పారేస్తే కానీ పీడ విరగడం వద్దు సార్. కొన్ని వస్తువులు, కొంతమంది మనుషులు అంతే. ఎంత బాగు చేసినా ఉపయోగం లేదు. దాన్ని వదిలేసి వేరే పని చేసుకోండి. నీ అయ్యా ఇల్లు పడుకోరా, నీ పడుకోరా.
ఏమైంది సార్? ఏమైంది? ఏమైంది సార్? మళ్ళీ సార్ ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏం లేదు, మూసుకొని పడుకోండి రా. పండురా. హలో సార్, నేను అంజన్. చెప్పాను జన్న. సార్ డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. నేను మీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. చెప్పు. వాళ్ళందరూ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళింది ఏదో ఘనకార్యం చేయడానికి కాదు సార్. సెంట్రీ నుండి ఆఫీసర్ వరకు అందరూ మీకు అబద్ధం చెప్పి బయటికి వెళ్ళారు సార్. ఏయ్, వాళ్ళు నాకెందుకు అబద్ధం చెప్తారు? సార్, ఈ రోజు రాత్రి ఆ ముగ్గురు కిల్లర్స్ని ఎస్కేప్ చేయడానికి ఒక పెద్ద గ్యాంగ్ స్టేషన్ మీద దాడి చేస్తారట సార్. ఆ గ్యాంగ్ చేతికి చిక్కితే మీరు ఒక్కరే చిక్కాలని మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళిపోయారు. అవును సార్, ఆ కిల్లర్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందే ఎస్కేప్ చేయాలని వాళ్ళకి ఐడియా ఇచ్చిందే పెద్ద సార్ అంట సార్. మీ గురించి తెలిసి మీకు చెప్పలేదు అంటే దేవుడు కూడా నన్ను క్షమించండి సార్. దయచేసి మీరు అక్కడి నుంచి బయలుదేరండి సార్, ప్లీజ్ సార్. స్టేషన్లో ఎవరూ లేరన్నావు, మరి నీ చుట్టూ ఎవరో తిరుగుతున్నారు. రేయ్ నా కొడకల్లారా, స్టేషన్లో ఎవరో ఉన్నారో నాకు బాగా తెలుసు. నేను 5 లెక్క పెట్టేలోపు నా ముందుకొచ్చారా సరే, లేదంటే ఒక్కొక్కరిని వెతికి వెతికి మరీ చంపుతాను.
ల్యాండ్లైన్ ఫోన్స్ ఏం పనిచేయట్లేదు సార్, కనెక్షన్లన్నీ కట్ చేశారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీరు చెప్తుంది నాకు అర్థం కావట్లేదు. కొద్దిగా నిదానంగా చెప్పండి. హలో హలో
హలో అమ్మా, బయలుదేరాను, ఆందివే వస్తున్నాను. రాత్రి 9:30కు గ్రహణం మొదలవుతుందంట. నువ్వు 10:30 వరకు అక్కడే ఉండు. ఇలాంటి సమయంలో బయటకెళ్తే ఎంతటి బలవంతులకైనా ఇబ్బందులు తప్పవంట. నువ్వు పుట్టిన కాలం, తిథి, రాశి, నక్షత్రం ఇవన్నీ ఈ గ్రహణానికి అనుకూలంగా ఉన్నాయంట. 30 సంవత్సరాల క్రితం అమ్మా, ఇప్పుడేంటి, ఇంకో గంట నేను ఇక్కడే ఉండాలి, అంతేనా? సార్, జాగ్రత్త. రేయ్ కొడకల్లారా, స్టేషన్ పక్కనే దొంగతనం చేస్తున్నారా? బయటకు వచ్చానంటే కాళ్ళు చేతులు విరగొడతాను. పండే కంట్రోల్ రూమ్ 142 కంట్రోల్ రూమ్ కామాక్షిపాళెంలో 2 గ్రూపుల మధ్య ఘర్షణల కారణంగా ఈ ప్రాంతంలో 2 బస్సులు కాలిపోయాయి. వెంటనే ఫోర్స్ ని ఇక్కడికి పంపించండి. ఓవర్. సార్, మెసేజ్ రిసీవ్డ్ బై మహంకాళి స్టేషన్ సార్. మా స్టేషన్ నుండి ఫోర్స్ పంపిస్తున్నాం సార్. ఓవర్. హ్యాపీ బర్త్డే నాన్న. ఐ లవ్ యూ నాన్న. నీ పర్మిషన్ లేకుండా వీడియోస్ పంపుతున్నందుకు ఐఎమ్ సో సారీ నాన్న. మీరు నాతో ఎందుకు మాట్లాడటం లేదో నాకంతా తెలుసు. నేనేం చిన్నపిల్లని కాదు. ఐఎమ్ రియల్లీ సారీ నాన్న. ఐ లవ్ యూ సో మచ్. చిన్ను, హ్యాపీ నాన్న నువ్వేం చెప్పాలనుకున్నా ప్లీజ్ ఇంటికి వచ్చి చెప్పు. స్టేషన్లో ఎవరు లేరు చిన్ను, నేను ఒక్కనే ఉన్నాను. తెలుసు నాన్న, స్టేషన్లో ఎవరూ లేరు. నీకు అర్జెంటుగా పని పడింది, అందుకే అక్కడ ఉన్నారు. సరే, నువ్వు త్వరగా ఇంటికి రా నాన్న. నీకోసం వెయిట్ చేస్తున్నాను. నిజంగానే స్టేషన్లో ఎవరు లేరమ్మా, నేను ఒక్కనే ఉన్నాను. నాన్న, మీరు కళ్ళు మూసుకోండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటది? నాన్న, నేను 3 వరకు కౌంట్ చేస్తాను. అప్పటి వరకు మీరు కళ్ళు తెరవకూడదు. 3, 2. స్టేషన్లో ఎవరూ లేరన్నావు. చిన్ను, ఎక్కడ మరి ఎక్కడ? నీ చుట్టూ ఎవరో తిరుగుతున్నారు. నాన్న, అక్కడ ఎవరు ఉన్నారు నాన్న? చూడు. ఎవరు లేరమ్మా. లేదు నాన్న, నేను చూశాను. సరే, ఎవరు వచ్చినట్టున్నారు. నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెంటనే వచ్చేస్తాను. ఓకే నాన్న, నువ్వు ఇంటికి త్వరగా వచ్చే. బాయ్. బాయ్. అంజన్నా, అంజన్నా, హలో అంజన్నా, నిన్నే. ఏ అంజన్నా, పిలుస్తుంటే వినపడట్లేదా? ఎప్పుడొచ్చావంజన్నా? ఏ అంజన్నా, చెవుడేమన్నా వచ్చిందా నీకు?
ఏయ్ అర్జున ఎక్కడున్నావు? అప్పటి నుంచి గొంతు చించుకుని అరుస్తున్నాను. ఏం పట్టాడ సైలెంట్గా కూర్చున్నావు? మాట్లాడాలి కదా. సార్ నేను హాస్పిటల్లో ఉన్నాను సార్. ఏంటి హాస్పిటల్లో ఉన్నావా? అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని మీకు చెప్పే వచ్చాను కదా సార్. సరే, అబ్బాయి ఎలా ఉన్నాడు? సార్ డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. నేను మీకు కాల్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని సార్. చెప్పు. సార్ స్టేషన్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోయింది ఏదో ఘనకార్యం చేయడానికి కాదు సార్. సెంట్రీ నుంచి ఆఫీసర్ వరకు అందరూ మీకు అబద్ధం చెప్పి బయటికి వెళ్ళారు సార్. సార్ ఏయ్ ఏం చెప్తున్నావయ్యా? నిజం సార్. వాళ్ళు నాకెందుకు అబద్ధం చెప్తారు? ఈ రోజు రాత్రి ఆ ముగ్గురు కిల్లర్స్ ని ఎస్కేప్ చేయడానికి ఒక పెద్ద గ్యాంగ్ స్టేషన్ మీద దాడి చేస్తారంట సార్. ఒకవేళ ఆ టైంలో వారికి చిక్కితే మీరు ఒక్కరే చిక్కాలని మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళిపోయారు సార్. ఆ కిల్లర్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందే ఎస్కేప్ చేయాలి అని వాళ్ళకి ఐడియా ఇచ్చిందే మన పెద్ద సార్ అంట సార్. నేను మీ గురించి తెలిసి కూడా చెప్పలేదు అంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు సార్. దయచేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ప్లీజ్ సార్ వెళ్ళిపోండి సార్. సార్ నా మాట వినండి సార్, త్వరగా వెళ్ళిపోండి. చిన్ను
నువ్వేనా ప్రాణమే నా ఊపిరే నీదిలే నీ ప్రేమ కోసమే ఏమైనా చేస్తానే చిరెత్తి వేవేళ రాక్షసుల గుండెల్లో ఎదురొట్టి పోరాడి కాపాడుతా ప్రాణమే ప్రాణమే నా నీవేనా హలో, ఎక్కడున్నావు నువ్వు? ఈరోజు చిన్ను బర్త్డే అని నీకు గుర్తుందా? కూతురి బర్త్డే అని భర్తకు కాల్ చేసి చెప్పే భార్యని ప్రపంచంలో నేనొక్కదాన్ని అనుకుంటా సత్య. నీకు ఇల్లు అమ్మ పెళ్ళాం కన్నా నీ పనే ఇంపార్టెంట్ అని పెళ్ళైన కొత్తలోనే నాకు తెలిసింది. సరే మా గురించి వదిలే, అట్లీస్ట్ కడుపున పుట్టిన కూతురు కూడా గుర్తురాదా? నీకెక్కడ గుర్తుంటుందిలే. అయినా తను పుట్టిన 10 రోజులకు కానీ నువ్వు చూడ్డానికి రాలేదు. మా నాన్న చెప్పారు పోలీసోడ్ని పెళ్లి చేసుకోవద్దని. ఆయన మాట వినకుండా నిన్ను చేసుకున్నందుకు అనుభవిస్తున్నాను. చిన్న, నాకు ఆ వాటర్ బాటిల్ ఇవ్వు. నేను గేమ్ ఆడుతున్నాను, నువ్వు తీసుకోమ్మా. లెఫ్ట్ 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 లెఫ్ట్. ఆశల రూపమే కన్న నువ్వే దారినే చూపవా దేవమా నిన్నటి జ్ఞాపకాల కళ్ళు నువ్వే కూతురే తల్లిలా వచ్చే కరుణ కలలోనా బాధ మదిలోనా కన్నీరే ఎడారే చంపనే చంపనే అగిల జ్వాలనే కరిగే కళ్ళలో నీకోసమే ప్రాణమే ప్రాణమే చిరెత్తి వేవేళ రాక్షసుల గుండెల్లో
ప్రాణమే నా ఊపిరే నీదిలే సత్య, నేను చెప్పేది నీకు వినపడుతోందా? ఈరోజు గ్రహణం ఉందా? అవును సత్య, అది చెప్దామనే నేను నీకు కాల్ చేశాను. ఇది ఇది చెప్పడానికి ఇంతకుముందు నువ్వు నాకు ఫోన్ చేసావా? ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? చూడు, ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. ఈసారి వచ్చే గ్రహణం చాలా ప్రమాదకరమైంది. ఇలాంటి సమయంలో బయటికి వెళ్తే ఎంతటి బలవంతులైనా ఇబ్బందులకు గురవుతారంట. నువ్వు పుట్టిన కాలం, తిథి, రాశి, నక్షత్రం ఇవన్నీ ఈ గ్రహణానికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడేంటి, నేను ఇంకో గంట ఉండి ఇంటికి రావాలి, అంతే కదా? అవునా? అంతే. జాగ్రత్త. సరే.
కొడకల్లారా స్టేషన్ పక్కనే దొంగతనం చేస్తున్నారా? బయటకు వచ్చారంటే కాళ్ళు చేతులు విరగొడతాను. పోండి. కంట్రోల్ రూమ్ 142 కంట్రోల్ రూమ్ కామాక్షిపాళెంలో 2 గ్రూపుల మధ్య ఘర్షణ కారణంగా ఈ ప్రాంతంలో 2 బస్సులు కాలిపోయాయి. వెంటనే ఫోర్స్ ఇక్కడికి పంపించండి. ఓవర్. సార్ మెసేజ్ రిసీవ్డ్ బై మహంకాళి స్టేషన్ సార్. మా స్టేషన్ నుండి ఫోర్స్ పంపిస్తున్నాం సార్. ఓవర్. హ్యాపీ బర్త్డే నాన్న. ఐ లవ్ యు నాన్న. నీ పర్మిషన్ లేకుండా వీడియోస్ పంపుతున్నందుకు ఐఎమ్ సో సారీ నాన్న. మీరు నాతో ఎందుకు మాట్లాడడం లేదో నాకంతా తెలుసు. నేనేం చిన్నపిల్లని కాదు. ఐఎమ్ రియల్లీ సారీ నాన్న. ఐ లవ్ యూ సో మచ్. చిన్ను హ్యాపీ నాన్న నాన్న నువ్వేం చెప్పాలనుకున్నా ప్లీజ్ ఇంటికి వచ్చి చెప్పు. స్టేషన్లో ఎవరు లేరు చిన్ను, నేను ఒక్కనే ఉన్నాను. తెలుసు నాన్న, స్టేషన్లో ఎవరూ లేరు. నీకు అర్జెంటుగా పని పడింది, అందుకే అక్కడ ఉన్నారు. సరే నువ్వు త్వరగా ఇంటికి రా నాన్న. నీకోసం నిజంగానే స్టేషన్లో ఎవరు లేరమ్మా, నేను ఒక్కనే ఉన్నాను. నాన్న మీరు కళ్ళు మూసుకోండి. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటా సర్ప్రైజు? నేను 3 వరకు కౌంట్ చేస్తాను, ఆ తర్వాత నువ్వు కళ్ళు తెరవాలి. 3. ఏమైంది నాన్న? ఏమైంది? ఏం కాలేదు చిన్ను, కరెంట్ పోయిందంతే. నేను చెక్ చేస్తాను. నాన్న ఏమైంది నాన్న? అక్కడ ఎవరు ఉన్నారు నాన్న? నాన్న నిన్నే అడుగుతున్నాను, ఏమైంది? ఏం లేదు చిన్ను. అట్టెందుకు చూస్తున్నావు నాన్న? నాకు చాలా భయం వేస్తుంది నాన్న. ఏం లేదు నాన్న. నాన్న నాన్న అక్కడ ఏమవుతుంది నాన్న? ప్లీజ్ చెప్పు నాన్న. నాన్న నాన్న ఏం చూస్తున్నావు నాన్న? అక్కడ ఎవరున్నారు నాన్న? సరే చిన్ను, నువ్వు భయపడుకో, నేను త్వరగా వచ్చేస్తా, నీకేం కాదా? ఎప్పుడు వస్తావు నాన్న? నువ్వు లేట్ గానే వస్తావు. నాన్న ఏమైంది నాన్న? ఎవరున్నారు అక్కడ? నాన్న ఏం జరుగుతుంది అక్కడ? ప్లీజ్ చెప్పు నాన్న. ఏం లేదు చిన్ను, నువ్వేం భయపడుకో, నువ్వు వెళ్ళి నాన్నమ్మ గదిలో పడుకో, నేను వీళ్ళని త్వరలో వచ్చేస్తా. నాన్న, అక్కడ ఏం జరుగుతుంది? మీరు ఎందుకు ఏం చెప్పడం లేదు? చెప్పు నాన్న. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నాన్న అక్కడ ఏం చూస్తున్నావు నాన్న? త్వరగా రా నాన్న. నాన్నా రానన్నా, ఎందుకలా నిలబడిపోయా? నాన్న త్వరగా రా నాన్న ప్లీజ్. అలాగేనమ్మా, నువ్వు నాన్నమ్మ గదికి వెళ్ళి పడుకో, నేను వీళ్ళని త్వరగా వచ్చేస్తాను. నాన్న నాకు భయంగా ఉంది నాన్న. నాన్నా త్వరగా రా నాన్న. రానన్నా, నాకు చాలా ఎందుకలా భయం నిలబడిపోయా? నాన్న నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ త్వరగా రా నాన్న. త్వరగా రా నాన్న. నానా
చిన్ను 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 ఏమై చిన్ను 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 లేమ్మా లేమ్మా చిన్ను 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 నీకేం కాలేదు కదా చిన్ను నీకేం కాలేదు కదా చిన్ను ఇప్పుడేంటి నేను ఇంకో గంట సేపు ఇక్కడే ఉంటాను అంతే కదా కొడకల్లారా మాయకి చిక్కినాక దారిన కానరాక చొచ్చు వెళ్ళాక రూపమే అదృశ్యం అయ్యాక నా నీడే వెచ్చగా తగిలా శిలమై నిలిచాక వెళ్ళే దారిలో తిరిగి సుడిగుండంలా మొత్తమంత మాయే కలయో నిజమో అసలే తెలియదే ఇప్పుడేంటి నేను ఇక్కడ నుండి బయటికి రాకూడదు 10:30 వరకు గ్రహణం ఉంది ఈ టైంలో బయటకు వస్తే ఎలాంటి బలవంతుడైనా ఇబ్బందులకు గురవుతాడు అంటాం హలో సార్ ఇప్పుడేంటి నేను ఇక్కడ నుండి బయటికి రాకూడదు 10:30 వరకు గ్రహణం ఉంది హలో ఎక్కడున్నావురా
సూచించే శిఖరంలో ఇరుకున్నా ఉన్నానులే చీకటి మాయలో కమ్మేసే వలలో చిక్కుకున్నానులే నే కన్న కలలన్నీ మసగ బారుతుంటే నే పడ్డ వేదన యాతన రోదన బంధించిపోనులో చావు బ్రతుకులోన మరిగి మరిగి మరల మరిగి కాలుతున్న కట్టెలోన రాక్షస మాయలో మాయకి చిక్కినాక దారిలో ఇంకా గ్రహణం అయిపోలేదు నాన్న. నువ్వు తన రూమ్కి వెళ్ళు, నేను వచ్చే వరకు అక్కడే ఉండు. ఎందుకు ఏమైంది? నేను వస్తానమ్మా. గ్రహణం అయిపోయిన వెంటనే వస్తాను. నేను వచ్చే వరకు చిన్ను జాగ్రత్త. తిరిగి సుడిగుండంలా మొత్తమంత మాయే నిలుచున్న దారిలో ఏ వైపు తెలియదే చంపు 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 త్వరగా రాక్షస
మాయలో మాయకి చిక్కినాక దారిలో కానరాక చొచ్చుకెళ్ళాక రూపమే అదృశ్యం అయ్యాక నా నీడే వెచ్చగా తగిలా శిలమై నిలిచాక వెళ్ళే దారిలో తిరిగి సుడిగుండంలా మొత్తమంత మాయే కలయో నిజమో అసలే తెలియదే భయంతో గట్టిగా పిలిచెను వెవరో రార రాక్షస Every day, every night, trapped in the cycle. Timidness in the shadow, stuck like a viper. Rolling dice with my life, ain't no gamble. Chasing the freak in the night, like feeling the whip and I hate that fear. Rara Rakshasa. గర్జించే శిఖరంలో ఇరుకున్నా ఉన్నానులే చీకటి మాయలో కమ్మేసే వలలో చిక్కుకున్నానులే నే కన్న కలలన్నీ మసగబారుతుంటే నే పడ్డ వేదన యాతన రోదన బంధించిపోనులోను చావు బ్రతుకులోన మరిగి మరిగి మరల మరిగి కాలుతున్న గట్టిలోన రాక్షస మాయలో మాయకి చిక్కినాక దారిలో కానరాక చొచ్చుకెళ్ళాక రూపమే అదృశ్యం అయ్యాక నా నీడే వెచ్చగా తగిలా శిలమై నిలిచాక వెళ్ళే దారిలో తిరిగి సుడిగుండంలా మొత్తమంత